ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం. ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి 2.5 నెలల 3 నెలలు 4 నెలలు లోపల పొట్టేలు పిల్లలు అనేది రేట్లు ఎలా ఉన్నాయి, కొనుగోలు ఎలా జరిగినది ఈ వీడియోని చూద్దాం. ఇది మనకి పార్ట్ 2 బ్రదర్. ఇది వచ్చేసి మనకి పార్ట్ 1లో వచ్చేసి 4 నెలలు 5 నెలలు 6 నెలలు పొట్టేలు పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి పార్ట్ 1లో అనేది చూడొచ్చు. పార్ట్ 2 అనేది మనకి 2.5 నెల 3 నెలలు 4 నెలలు లోపల పిల్లలు 3.5 నెల 4 నెలలు లోపల పొట్టేల పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి, ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారని చూద్దాం. ఇక్కడ మనకి ఎలాంటి పిల్ల 2.5 నెల 3 నెలల పిల్లలు అనేది 3.5 నెలల పిల్లలు అనేది చాలా తక్కువ వస్తాయి. ఈ టైంలో మనకి చాలా తక్కువ అనేది వస్తాయి. కానీ ఇప్పుడు మనకు వచ్చున్నాయి అక్కడక్కడ కొన్ని కట్టలు వచ్చినాయి. ఆ కట్టలు మనకి ఏం చెప్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రె మేక సంత. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకనే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం మనకి 11-12 వరకు అయితే ఈ సంత అనేది జరుగుతుంది. ఇవాళ మనకి గూడూరు మార్కెట్లోకి వచ్చేసి 2.5 నెల 3 నెలలు 4 నెలల లోపల పొట్టేల పిల్లలు అనేది తక్కువ కట్టలే వచ్చున్నాయి. వచ్చిన పిల్లలు మనకి ఏ రేట్లు చెప్తున్నారు, ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారు అనేది అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక్కడ మన బాబాయ్ వచ్చేసి కొన్ని పిల్లలు తెచ్చున్నాం. మొత్తం మనకి బండ్లోంచి ఇంకా దింపలైన బండ్లో ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా. మొత్తం మనకి 2.5 నెల 3 నెలలు 2.5 నెల 3 నెలల పిల్లలు అనేది మొత్తం ఎన్ని పిల్లలు తీసుకొచ్చారు. ఇక్కడ కొన్ని పిల్లలు మాత్రమే దింపున్నాడు ఆయన, మిగతా మొత్తం మనకి బండ్లు అనేది ఉన్నాయి. ఒకసారి ఈ పిల్లలు అనేది బండ్లోటి కూడా ఒకసారి చూపిస్తాను, తర్వాత రేట్ ఏం చెప్తున్నారని చూద్దాం. ఇక్కడ మామూలుగా మార్కెట్లో పిల్లలు అమ్మనట్లేదు, అందుకని బండ్లు అనేది ఎక్కడ పిల్లలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. బండ్ల దగ్గర నాకు తెలిసిన ఒక 50-60 పిల్లలు అనేది ఉండొచ్చు. ఓన్లీ ఒక 10-15 పిల్లలు మాత్రమే దింపాడు ఆయన. అడిగితే తీయచ్చు అన్నట్టుగా ఆయన బండ్లో పెట్టున్నాడు. సరే, స్టార్టింగ్ మనకి ఈ పిల్లలు అనేది మనకి ఇటు ఏజ్ 2.5 నెల 3 నెలలు కదా, 3 నెలలు లోపల అనేది ఉంటుంది, 3 నెలలు పైన అనేది లేదు మనకి. ఆ లోపల పిల్ల కూడా సేమ్ అదే ఏజ్ ఉంటుంది. ఇంక ఎన్ని తెచ్చాడు, ఏ రేట్ చెప్తున్నారు, అసలు మార్కెట్ ఎలా ఉందనేది ఒకసారి అయితే తెలుసుకుందాం. ఏం బాబాయ్ ఎన్ని దింపలేదే? అమ్మలేదా? 10,000 కొనుగోలు అయితే 9,000 కడుతుంది సార్. 10,000 కొనుగోలు అయితే 9,000 కడుతున్నారు. ఎన్ని తెచ్చావు బాబాయ్? తెచ్చిన అదే బండిలో ఉండేటి. ఎన్ని 60 పిల్లలు మొత్తం? 60 పిల్లలు. ఇప్పుడు అక్కడ కూడా అమ్ముకోవాలా, అందుకనే బండిలో పెట్టావు. దించలా? ఓకే. ఏం చెప్తున్నావు బాబాయ్ కట్ట మీద? అయ్యా మొత్తం 60 పిల్లలు అయితే చెప్పిన 12,000 జత 12,000 చెప్తుండో అడిగేవాళ్ళు లేరు. ఓకే ఓకే, మనకి బండిలో ఉన్నాయి కదా ఈ పిల్లలు. ఇంకా ఓన్లీ కొన్ని పిల్లలు మాత్రమే దించాడు, అడిగితే దించుదామనేది ఇచ్చాడు. అవునవునులే, మాట్లాడిస్తున్నా ఆయన్నేమో, ఆయన ప్రతి వారం మాట్లాడాలి కదా. అవును, రైతుకి చెప్పే విధానం అట్టే ఉండాలా. ఇప్పుడు ఆయన అవునులే, ఇప్పుడు రైతు కాడికి పోయి ఆడ మనకి 11 మనకి ఆడ 11,500-12,000 ఆడే పడిపోతున్నాయి. ఇక్కడికి వచ్చేసి మనకి తక్కువ. అవునవునులే. ఓకే, ఈ కట్ట అనేది మనకి మొత్తం 60 పొట్టేల పిల్లలు ఉన్నాయి కదా. మనకి 2.5 నెల 3 నెలల పిల్లలు అనేది మనకి బండ్లు అనేది దించలేదు, వాళ్ళని కింద వరకే కొన్ని దించారు. ఇవి కూడా అడిగే వాళ్ళు లేరని చెప్తున్నారు. ఇవి వచ్చేసి మనకి 2.5 నెల 3 నెలలు అనేది ఏజ్ ఉంటుంది. 2.5 నెల 3 నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. 3 నెలలు ఉంటుంది బాబాయ్, 3 నెలలు ఉంటుంది. ఓకే, 3 నెలలు లోపల అటు ఇటు అనేది మనకి ఏజ్ ఉంటుంది. ఇంకా లైవ్ వెయిట్ లోపల పిల్లలు కూడా అంతే సేమ్ మనకి 3 నెలలు 3.5 లోపల 3 నెలలు లోపల అనేది ఉంటుంది. ఇంకా లైవ్ వెయిట్ అనేది మనకి 10-11 కిలోల కంటే ఎక్కువ రాదు. 10-11 కిలోల కంటే ఎక్కువ లైవ్ వెయిట్ అనేది రావు. జోడి వచ్చి మనకి 12,000 కాదు, జోడి వచ్చి మనకి 12,000 అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకుంటే మనకి 10,500-11,000 ఆ మధ్యలో అనేది జోడి అనేది రావచ్చు. వెనకాల ఇంకో బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ కూడా ఒకసారి అయితే అడుగుదాం. పిల్లలు లేపు. ఓకే, ఇక్కడ కూడా మనకి 3.5 నెలలు 3 నెలలు ఉన్నాయి. 2.5 నెలల పిల్లలు అనేది లోపల ఉన్నాయి. మనకి బండ్లు అనేది లోపల 2.5 నెలలు అనేది ఉన్నాయి. పిల్లలు ఒకసారి అయితే చూపిస్తాయి. ఈ బండ్లో కూడా ఈరోజు మార్కెట్లో ఇలాంటి పిల్లలు ఈ టైంలో మనకి ఇలాంటి పిల్లలు దొరకబారు. ఈ టైంలో మనకి అది మనకి 2.5 నెలలు ఉంటుంది. పిల్లలు ఒకసారి నీట్గా చూపిస్తాను మీకు. ఈ బండ్లో ఉండే పిల్లలు అనేది మనకి 2.5 నెల 2.5 నెల అనేది ఏజ్ ఉంటుంది. కింద అనేది మనకి 3 నెలలు ఆ మధ్యలో ఏజ్ ఉంటుంది. పిల్లలు కూడా మనకి మార్కెట్లో చాలా తక్కువ పిల్లలు వచ్చినాయి. ఈ సైజు పిల్లలు అనేది మనకి 3.5 నెల 3 నెలలు 3 నెలల లోపల పిల్లలు అనేది మనకి చాలా తక్కువ పిల్లలు అనేది వస్తున్నాయి. ఇక్కడ ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏం చెప్తున్నారు చూద్దాం. ఇంకా ఇవి చూసారు కదా, ఇవి మనకి 2.5 నెల అనేది ఏజ్ ఉంటుంది. అవి మనకి బండ్లో అయితే కూడా దింపలేదు. అవి అయితే మనకి 10 కిలోల లోపల లైవ్ వెయిట్ వస్తాయి. 10 కిలోల లోపల అయితే లైవ్ వెయిట్ వస్తాయి. ఈ కింద పిల్లలు మాత్రం లైట్గా కొమ్ము ఉన్నాయి. అంటే మనకి 3.5 నెల 3 నెలలు, ఇవి వచ్చేసి 3 నెలలు 3.5 నెలల పిల్లలు అనేది ఉంటాయి. ఈ కట్ట ఎన్ని ఉన్నాయి, రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి
11, 12 కిలోలు గారు 11, 12 కిలోలు అంతకు మించి పైన అనేది లైవ్ వెయిట్ రావు. ఇంకా ఆ పిల్లలు అయితే 10 కిలోల లోపలే లైవ్ వెయిట్ వస్తాయి. జోడి ఏం చెప్తున్నారో చూద్దాం. ఏమన్నా ఏమి అమ్మినట్లేదే? ఆ బండిలోడే కూడా మనయేనా? ఆ బండిలోడే కూడా మనయేనా? 30 పిల్లలు అట్టే ఉన్నాయి. ఏం చెప్తున్నా జత? 13,000 కొనుగోలు అన్న. 20 పిల్లలు 13,000తో కొన్నావు. అవి 11,000తో కొన్నా. లోపల బండిలో ఉంటే 11,000తో కొన్నావు. కానీ అడిగేవాళ్ళు లేరు, ఎవరు లేరు మార్కెట్ అసలు రేటుకి ఇచ్చినా కూడా అడిగేవాళ్ళు లేరు. ఈ పిల్ల పడిపోయింది చూడన్నా. ఓకే, నేను వచ్చేసి మొత్తం మన అన్న వాళ్ళు ఆ బండిలో పిల్లలు మొత్తం వచ్చేసి 30 పిల్లలు, ఇవి వచ్చేసి 20 పిల్లలు, బండిలో ఒక 10 పిల్లలు అనేది ఉన్నాయి. ఆ పిల్లలు వచ్చేసి మనకి జత అనేది 11,000 మీద కొన్నారు. ఎవరు వచ్చేసి మనకి 2.5 నెలకి అంతకుమించి పైన అనేది ఉండదు. జోడి వచ్చి మనకి 11,000తో కొన్నానన్నా అసలు రేటుకి ఇద్దామన్నా అడిగే వాళ్ళు లేరు అంటున్నారు. 10 పిల్లలు అనేది లోపల ఉన్నాయి. ఈ కింద మాత్రం మనకి 3 నెలలు 3.5 నెలల లోపల, అంటే ఈ కొమ్ము వచ్చిన పిల్ల అనేది మనకి 3.5 నెలలు అనేది ఏజ్ ఉంటుంది. ఇవి వచ్చి 3 నెలలు అనేది యావరేజ్ మీద మనకి 11, 12 కిలోలు కూడా వస్తాయంటే, ఎందుకంటే మనకి ఈ 3.5 నెలలు ఉంది కాబట్టి ఖచ్చితంగా 12 కిలోలు యావరేజ్ మీద 12 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. జోడి వచ్చి మనకి ఇవి వచ్చేసి మనకి 13,500 అనేది చెప్తున్నారు. అసలు రేటుకి 13,000కి ఇస్తామన్నా అడిగే వాళ్ళు లేరన్నా అంటున్నాడు. ఇంకా ఆ పిల్లలు వచ్చేసి మనకి 11,000 కొన్నారు. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా బేరం చెప్పలేదు ఆయన. ఇలాంటి పిల్లలు కట్టలు ఏదైనా ఉండొచ్చు మార్కెట్లో. మనకి ఈ సైజు పిల్లలు ఈ టైంలో దొరకవు కదా మనకి. డిసెంబరు, నవంబరు, జనవరి ఆ టైంలో అయితే ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లో ఎక్కువ వస్తాయి. ఈ టైంలో అంతా మనకి 4 నెలలు 5 నెలలు 6 నెలలు పొట్టేల పిల్లలే ఉంటాయి. ఇంకా మనకి ఇలాంటి కట్టలు ఏదైనా ఉన్నాయేమో చూద్దాం, రేట్లు ఏం చెప్తున్నారో చూద్దాం. ఓకే, ఇంకా మనకి అలాంటి పిల్లలు అనేది దొరకతాయి. ఇంకా మ్యాక్సిమం మనకి 3.5 నెలల 4 నెలల లోపల పిల్లలు అనేది మార్కెట్కి వస్తున్నాయి. ఇవి వచ్చేసి 4 నెలల లోపల ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి 3.5 నెలల 3 నెలలు ఆ మధ్యలో ఏజ్ ఉంటుంది. వెనకాలకి బ్యాచ్ కూడా అలాగే ఉంటాయి. మ్యాక్సిమం మనకి 3.5 నెలల పైన అనేది ఉంటాయి, కానీ 3 నెలల లోపల అనే పిల్లలు అనేది చాలా తక్కువ పిల్లలు అనేది మార్కెట్లోకి వస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఈ చిన్న కట్టలు ఉన్నాయి, అక్కడక్కడ 3.5 నెలల ఆ ఏజ్ పిల్లలు అనేది ఉన్నాయి. ఇంకా ఏ రేట్ చెప్తున్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇవి వచ్చేసి మనకి 3.5 నెల 3 నెలలు 3.5 నెలల మధ్యలో వేసి ఉంటుంది. ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే నాకు తెలిసి పెద్దగా లైవ్ వెయిట్ అయితే ఉండదు. 11, 11 అంతేలే, 10, 11 కిలోల మధ్యలో 12 కిలోలు అనేది కూడా ఉండకపోవచ్చు. ఇవి ఏం చెప్తున్నారో చూద్దాం. ఏమా 2 పట్టుకొని ఉండవా? ఏం చెప్పినవా చెప్పు, రేట్ చెప్పు. ఏం చెప్తున్నావు? అది నేను చెప్పేది కదా, నువ్వు మామూలు రేట్ ఏం చెప్తున్నావు? 13,000. సరే రేట్ నేను వీడియో తీస్తున్నాలే, తర్వాత మనం బేరం మళ్ళీ మాట్లాడదాం. కొట్టేస్తున్నా. తక్కువ రేటా ఎక్కువ రేటా? తక్కువ రేటు చెప్పానా? నువ్వే చెప్తే అదే చెప్తా. ఓకే, ఎన్ని పిల్లలు అయ్యా? 8 పిల్లలు. ఎంత? 13,000 చెప్తున్నా. ఓకే, వచ్చేసి మనకి 8 పొట్టేళ్ళ పిల్లలు అనేది ఉన్నాయి. 3.5 నెలల 3 నెలలు అనేది ఏజ్ ఉంటుంది. జత అనేది మనకి 13,500 అనేది చెప్తున్నారు. 13,000, 13,500 కూడా కదా, 13,000 అని చెప్తున్నారు. ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం ఉంటుంది. ఓకే, ఇంక ఎలాంటి పిల్లలు అనేది ఏదైనా ఉన్నాయి ఆన్లో? ఏం బాబాయ్, ఏం మార్కెట్ లేనట్టుంది ఈరోజా? నాకు తెలిసేది కాదులే, నీకు తెలియాలి కదా. ఎంత ఉంటుంది వయసు? 3.5 నెలలు ఉంటుందా? కొన్ని కొమ్ము వచ్చిన పిల్లలు 4 నెలలు ఉంటుంది. మిగతా ముందు ఉండేది 3.5. ఏం చెప్తున్నావు బాబాయ్? ఏం చెప్తున్నావు రేటు? జత 14,000 చెప్తున్నావు. ఏం మార్కెట్ లేనట్టుంది ఈరోజా? కొనుగోలు లేదు. ఓకే, వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు బాబాయ్? 12 పిల్లలు. ఓకే, ఈ కట్ట అనేది మనకి 12 పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి. 3.5 నెల 4 నెలల లోపల, 3.5 నెల 4 నెలల మధ్యలో అని ఈ పిల్లలు అయితే మనకి 3.5 నెల 3 నెలలు అనేది ఉంటుంది. ఆ కొమ్ము వచ్చిన పిల్ల మనకి 4 నెలలు 3.5 నెలల మధ్యలో ఏజ్ ఉంటుంది. జోడి ఇచ్చి మనకి 14,000 అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంది. ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకు ఒక 12 కిలోలు యావరేజ్ మీద మనకి 12 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇలాంటి కట్టలు ఏదైనా ఉన్నాయో చూద్దాం. కొనుగోలు అయితే పెద్దగా లేవు, అయినా సరే చూద్దాం ఇలాంటి కట్టలు ఏదైనా ఉన్నాయంటే. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి 3.5 నెలల బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి 3.5 నెలల పిల్లలు అయితే ఈ కట్ట అయితే ఉన్నాయి. అక్కడ వచ్చేసి మనకి 3.5 నెల 4 నెలలు. ఇక్కడ వచ్చేసి మనకి 3.5 నెల 4 నెలల మధ్యలో పిల్ల. ఏమయ్యా పిల్లర్కి పోతుండ్రా? వానలు పడుతున్నాయి అక్కడ? మొన్నవారం పోలేదా? ఎన్ని కట్ట? అవి కాదు, ఇది 8 ఉన్నాయా? ఏం చెప్తున్నావు రేటా? 14,000 చెప్తున్నావు. ఓకే, నీ కట్ట అనేది మనకి 8 పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి. 3.5 నెల 4 నెలల లోపల. 3.5 నెలలు అనేది ఉంటుంది. 4 నెలలు లేవు కానీ 3.5 నెలలు అనేది ఉంటుంది.
అవి జత అనేది మనకి 14,000 అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంది. ఇంకా ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, ఇక్కడైతే మనకు ఒక బ్యాచ్ అనేది ఉంది. ఇవి వచ్చేసి మనకి కట్టైలు ఉన్నాయి. అరేనా ఏది లేదా వ్యాపారం ఫోన్లు చేస్తారు కానీ వచ్చేది లేదంటూ అన్న కొన్నాడా? ఎంత పడిందన్నా? 7,900 నెల్లూరు పల్లా. అన్నా బ్రదర్ కొన్నారా? వస్తా నెక్స్ట్ 20 మన ఫామ్ కి. అన్న వస్తాన్నావు చెప్పిన అన్నకి ఛాలెంజ్ చేస్తున్నాం మేము, లైవ్ రేట్ పెట్టి అది దాని గురించి మేము వీడియో చేస్తున్నాం. ఖచ్చితంగా మనం 20వ తేదీ కలుద్దాం అన్న. ఓకే కొన్నారా అన్న? ఏం అన్న కొన్నారా? ఓకే ఓకే ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి చెప్పాను కదా, మన పీలేరు మార్కెట్ దగ్గర అన్న వీడియోని తీసాం కదా, ఫామ్ యూజ్ చేసిన వీడియో. వాళ్ళ లైవ్ వెయిట్ మనకి 7 నుంచి 8 కిలోలు లైవ్ వెయిట్ వస్తుంది అని. ఆ పిల్లలు లైవ్ వెయిట్ ఎంత వచ్చాయి అనేది మనం ఈ ఆగస్టు 20వ తేదీ అనేది అన్న దగ్గర ఫామ్ దగ్గరికి వెళ్తాం. ఇవి వచ్చేసి మనకి 3.5 నెల 4 నెలలు 3.5 నెల 4 నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి ఇన్ని ఉన్నాయి. ఏం రేట్ చెప్తున్నారో చూద్దాం. ఎన్ని ఉన్నాయా? 13 కిలోలు. ఏం చెప్తున్నావా? ఆయననా బెదరాయడా? ఆయన రావడం లేదు, ఎడపోయిండు మీసాలు రాయుడు. ఆ పక్కుండా చూడాలి, ఆయన చాలా రోజులు అయింది చూసా. ఏం చెప్పండి ఉన్నాయా? ఏం చెప్పండు? ఎన్ని ఉన్నాయా? 13 రేటా? 15,000 చెప్పి 14,000 ఇచ్చేస్తాను. 15,500 చెప్పి 14,000 ఇచ్చేస్తావు. 1,500 డిఫరెంట్ బేరం అంతేనా? ఓకే. కట్ట అనేది మనకి 13 కొట్టేలు పిల్లలు ఉన్నాయి. 13 కొట్టేలు ఉన్నాయి. జోడి వచ్చి మనకి 15,500 అనేది చెప్తున్నారు. ఫైనల్గా మనకి 14,000 పిల్ల 7,000 మీద అనేది ఇచ్చేస్తున్నారు. ఓకే. ఇంకేదైనా ఎలాంటి కట్టలు ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. ఓకేనా. ఇక్కడ అయితే మనకి 2 బ్యాచ్లు ఉన్నాయి. 3 నెలలు పేదరు. 3 నెలలు అనేది ఏజ్ ఉంటుంది. 2.5 నెలల 3 నెలల మధ్యలో 2.5 నెలల పిల్ల కూడా నా నెల్లూరు పల్ల పిల్ల అయితే మనకి 2.5 నెలలు అనేది ఉంటుంది. మిగతాయి మనకి 3 నెలలు. అటు 2.5 నెలల 3 నెలల మధ్యలో పిల్లలు. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, అక్కడ ఒక బ్యాచ్ ఉంది. 2 బ్యాచ్లు ఉన్నాయి. 2 బ్యాచ్ల రేట్ అయితే ఏం చెప్తున్నారో చూద్దాం. ఇలాంటి కట్టలు చాలా తక్కువ అనేది వచ్చున్నాయి. ఈ రెండు కట్టలు మనం రేట్ అడిగేసి వీడియో అనేది ఆఫ్ చేస్తాం. ఇంకా చాలా వీడియోలు తీయాలి. కటింగ్ పర్పస్ గొర్రెలు, తర్వాత గొర్రెలు వీడియో, కట్టపోతేలు వీడియో, మేకల వీడియో చాలా ఉన్నాయి. ఈరోజు టైం అనేది మనకి ఉంది, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాలేదు కాబట్టి ఈరోజు మార్కెట్ వీడియోస్ ప్రతి వీడియో అనేది క్లారిటీగా చూపిస్తాను. ఓకేనా. ఇక్కడ 2 బ్యాచ్లు ఉన్నాయి. 2 బ్యాచ్లు ఏం చెప్తున్నారు చూద్దాం. 2.5 నెల 3 నెలలు బదర్. 2.5 నెల 3 నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. ఇంకా లైవ్ వెయిట్ అయితే మనకి 11-10 కిలోలు బదర్. 10-11 కిలోలు 10-11 కిలోలు వస్తాయి. జత ఏం చెప్తున్నారో చూద్దాం. ఇంకా ఇది కూడా సేమ్ అదే బ్యాచ్, అక్కడ ఏదైతే పిల్ల ఉందో అదే సేమ్ అదే లైవ్ వెయిట్ అదే ఏజ్ పిల్ల. ఈ ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ కట్ట ఆ కట్ట అనేది చూపిస్తాను. అడుగు ఎంత కావాలో, ఎంత కావాలి అడుగు. అన్ని పొట్టేలే. ఎవరైంది మనయేనా? ఆయన మనయా? ఎన్ని ఉన్నాయి అన్నయ్యి? 10, 14, 24 ఉన్నాయి. మొత్తం 2 మనయేనా? ఏం చెప్పను అవి అమ్మేవైందే? అమ్మలా సపరేట్గా పెట్టావా? ఏం చెప్పను మొత్తం అవి మొత్తం జత కట్ట మీద 12,000 చెప్పాను. జత 12,000 చెప్తున్నావు. ఓకే. ఫైనల్ ఏనా? 10,000 అడుగుతాను. 10,000 అడుగుతున్నారా? ఏడ మీకు పల్లెల్లో రాకపోయా? కొనుగోలే రాకపోయా? ఓకే ఓకే ఓకేనా. ఈ కట్ట ఆ కట్ట 2 అన్నవాళ్ళే అవి మనకి. 24 పొట్టేలు పిల్లలు ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ఈ పిల్లలు ఆ పిల్లలు 2 పిల్లలు మనకి 24 పిల్లలు అనేది ఉన్నాయి. జోడి ఇచ్చి మనకి 12,000 అనేది చెప్తున్నారు. 12,000 అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకుంటే మనకి 10,500 11,000 ఆ మధ్యలో అనేది మనకి 24 పొట్టేలు అనేది రావచ్చు. మార్కెట్లోకి ఇలాంటి పిల్లలు ఈ టైంలో దొరకవు మనకి. నవంబర్ డిసెంబర్ ఆ మధ్యలో అయితే మనకి ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువ మార్కెట్లోకి వస్తాయి. కాబట్టి మనకి 2.5 నెల 3 నెలల పిల్లలు అనేది మార్కెట్లోకి చాలా తక్కువ అనేది వస్తున్నాయి. పిల్లల బట్టి అనేది రేట్ ఉంది. ఓకే. మనకి ఇంకా ఇప్పటికే చాలా వీడియోలు తీయాలి. ఇప్పటికే మనకి 14 నిమిషాల పైన వచ్చింది వీడియో. కాబట్టి మార్కెట్లోకి మనకి 2 నెలలు 3 నెలల పిల్లలు అనేది చాలా తక్కువ అనేది వచ్చినాయి. 4 నెలల లోపల పిల్లలు అనేది చాలా తక్కువ అనేది వస్తున్నాయి. రేట్లు కూడా పిల్లల బట్టి అనేది రేట్ ఉంది. ఓకేనా. మనకి లైవ్ వెయిట్ అని చెప్పాను కదా, 10-11 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇంకా తర్వాత వచ్చి రేట్ అనేది 12,000 అని చెప్పారు ఫైనల్ రేట్ కన్నా. ఇంకా లైవ్ వెయిట్ అనేది చెప్పాను కదా. ఓకేనా. ఇంకా మనం నెక్స్ట్ వారం ఇలాంటి పిల్లలు ఏమైనా ఎక్కువ వస్తాయేమో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాం. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్.